Hi teachers, welcome to your Guru channel. EMD ప్రోగ్రామ్ అసెస్మెంట్ ఫార్మ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేసే విధానం ఏ విధంగా ఉన్నది చూద్దాం. దీనికి సంబంధించిన EMD ప్రోగ్రామ్కి సంబంధించిన ఈ లింక్, ఈ గూగుల్ షీట్ ఓపెన్ కావాల్సిన లింక్ నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. EMDP అంటే ఎంటర్‌ప్రెన్యూరల్ మైండ్ సెట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీని మీద మనకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్ సంబంధించి అసెస్మెంట్ ఫామ్ ఇప్పుడు ఫిల్ చేసి సబ్మిట్ చేయమంటున్నారు. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా షీట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓపెన్ అయినప్పుడు ఇక్కడ ఈమెయిల్ మీ మొబైల్లో ఓపెన్ చేసిన ఈ విధంగానే ఓపెన్ అవుతుంది. అయితే కొద్దిగా జూమ్ చేసి పెద్దగా కనిపించే విధంగా పెట్టాను. మీ మొబైల్లో కొద్దిగా చిన్నగా కనిపిస్తుంది, అంతే తేడా. నేను వెబ్ బ్రౌజర్లో ఓపెన్ చేయడం జరిగింది. వెబ్ బ్రౌజర్లో ఓపెన్ చేసిన, మీరు మొబైల్లో ఓపెన్ చేసిన వెబ్ బ్రౌజర్లోంచి ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ విధంగా మీకు కనిపిస్తుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే స్టార్ మార్క్ కలిగిన కూడా మ్యాండేటరీ ఫీల్డ్, వీటిని తప్పనిసరిగా ఫిల్ చేయాలి. ఇక్కడ చూడండి, ఈమెయిల్ ఆటోమేటిక్గా మీరు మొబైల్లో నుంచి సబ్మిట్ చేసాడు. మీ మొబైల్ ఏ ఈమెయిల్తో అయితే లింకప్ అయి ఉంటుందో ఆ ఈమెయిల్ అడ్రస్తో మీకు క్లియర్గా ఇక్కడ ఈ రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి నేను క్లిక్ చేయవలసి ఉంటుంది. కంపల్సరీగా క్లిక్ చేయాలి. ఒకవేళ ఈ ఈమెయిల్ అడ్రస్ మీది కాదు, వేరే మొబైల్లో చేస్తున్నప్పుడు ఇక్కడ చూడండి పైన స్విచ్ అకౌంట్ ఉంది. దీని మీద క్లిక్ చేసి అకౌంట్ని, అంటే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ని ఇచ్చినట్టయితే అప్పుడు మీకు మీ ఈమెయిల్ ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. యువర్ ఈమెయిల్ విల్ బి రికార్డెడ్ వెన్ యూ సబ్మిట్ దిస్ ఫామ్. ఈ ఈమెయిల్ అనేది రికార్డ్ చేయబడిందని మీకు ఒక వార్నింగ్ ఇస్తుంది. కాబట్టి మీరు ఏ ఈమెయిల్ అయితే మీ సొంత ఈమెయిల్ మాత్రమే ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్ మొబైల్లో చేస్తున్నప్పుడు వాళ్ళ ఈమెయిల్ స్విచ్ అకౌంట్ ద్వారా మార్చుకోండి. ఇప్పుడు టీచర్ ప్రొఫైల్ అడుగుతుంది. నేమ్ ఆఫ్ ది టీచర్ మ్యాండేటరీ ఫీల్డ్. ఇక్కడ నేమ్ ఆఫ్ ది టీచర్ ఇవ్వాలి, మీ పేరు ఇవ్వాలి, అలాగే మీ యొక్క డిజిగ్నేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క డిజిగ్నేషన్ ఇవ్వాలి. మీరు ఏ సబ్జెక్ట్ అయితే టీచ్ చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ని ఇవ్వాలి. మీ స్కూల్ నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ చూడండి, స్కూల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క స్కూల్ యూడైస్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. యూడైస్ కోడ్ ఇవ్వాలి. నెక్స్ట్ మండల్ నేమ్ ఇవ్వాలి. డిస్ట్రిక్ట్ నేమ్ ఇవ్వాలి. ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయవలసి ఉంది. ఇది మీ ప్రొఫైల్కి సంబంధించింది కాబట్టి, టీచర్ ప్రొఫైల్కి సంబంధించింది కాబట్టి ఈ వివరాలన్నీ అడుగుతుంది. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు నాలెడ్జ్ అడుగుతుంది. అందులో ఆన్సర్ చేయవలసి ఉంటుంది. విచ్ లెవెల్ EMDP ట్రైనింగ్ యూ అటెండెడ్. మీరు ఏ లెవెల్లో అటెండ్ అయ్యారని అడిగితే ఇక్కడ చూజ్ అని ఉంటుంది. క్లిక్ చేయగానే స్టేటా, డిస్ట్రిక్టా, మండల, స్కూల్ లెవెల్ అనేది మీరు ఐడెంటిఫై చేయండి. మండల్ లెవెల్ అయితే మండల్ లెవెల్, స్కూల్ లెవెల్ అయితే స్కూల్ లెవెల్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత హూ ట్రైన్డ్ యూ ఆన్ ద EMDP అని అడుగుతుంది. ఎవరు మీకు ట్రైనింగ్ ఇచ్చారో వారి యొక్క పేరుని ఎంటర్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాపిక్స్ వర్ కవర్డ్ ఇన్ EMDP. ఏ టాపిక్లు కవర్ అయ్యాయి? సెల్ఫ్ అవేర్నెస్, ఐడెంటిఫై చేంజ్ మేకర్, కమ్యూనిటీ మ్యాపింగ్, బడ్జెటింగ్. ఇది ఏది కవర్ చేశారనేది అన్ని, అంటే 1, 2, 1, 4, 2, 3 లేదా అంటే అన్ని కవర్ చేస్తే అన్ని కవర్ చేసినట్టు మీరు సెలెక్ట్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ EMDP. అబ్రివేషన్ ఏమిటి అని అడుగుతుంది. చూడండి, ఎంటర్‌ప్రెన్యూరల్ మైండ్ సెట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. ఎంటర్‌ప్రెన్యూరల్ మైండ్ సెట్ డెవలప్మెంట్ అంటే మూడవది ఆన్సరు. ఇది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వన్, హౌ వాజ్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ EMDP క్లాసెస్. ఏ విధంగా పార్టిసిపేషన్ చేశారు? హైలీ యాక్టివా, నార్మలా, నాట్ పార్టిసిపేటా. ఇది మీరు కండక్ట్ చేసినప్పుడు, స్కూల్లో కండక్ట్ చేసినప్పుడు ఏ విధంగా స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయ్యారనేది ఇవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, డిడ్ ఆల్ స్టూడెంట్స్ గెట్ ఈక్వల్ ఆపర్చునిటీ అండ్
ప్లే సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ దేర్ గ్రూప్స్ ప్రాజెక్ట్స్ అని అడుగుతుంది. దీనికి చూడండి ఈ స్టూడెంట్ ఆపర్చునిటీస్ ఎలాగా ప్లే చేశారు, వాళ్ళ సిగ్నిఫికెంట్ రోల్ ఎవరు. ఎవ్రీవన్ పెర్ఫార్మ్డ్ విల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ అకాడమిక్ రికార్డ్స్. ఓన్లీ స్టూడెంట్స్ విత్ ఏ గుడ్ అకాడమిక్ రికార్డ్ డిడ్ వెల్. ఓన్లీ స్టూడెంట్స్ విత్ పూర్ అకాడమిక్ రికార్డ్ డిడ్ వెల్. నన్ ఆఫ్ దెమ్ డిడ్ వెల్. ఇది మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి కాదు, మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వన్, ఈఎండిపి యాక్టివ్ టీచింగ్ మెథడాలజీస్ హెల్ప్డ్ యూ డెలివర్ కన్వెన్షనల్ సబ్జెక్ట్ బెటర్ అని అడుగుతుంది. ఇది స్ట్రాంగ్లీ అగ్రీ అవుతారా, నాట్ షూర్ అవుతారా, డిసగ్రీ అవుతారా అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఈ నెక్స్ట్ ఫేజ్లో వచ్చింది నాలెడ్జ్ కాబట్టి నాలెడ్జ్ని అయిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ప్రాక్టీస్ అనే మాడ్యూల్ ఓపెన్ అవుతుంది. ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్ అని అడుగుతుంది. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి వేర్ యూ ఏబుల్ టు టేక్ ద క్లాస్ కాన్ఫిడెంట్లీ ఆఫ్టర్ ద ట్రైనింగ్ అని అడుగుతుంది. ఇది ఎస్ ఆర్ నో అనేది ఈ కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎలా విధంగా మారింది అనేది మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. హ్యావ్ యూ గాట్ ఇనఫ్ టైమ్ టు కండక్ట్ ద ఈఎండిపి క్లాసెస్. ఈఎండిపి క్లాస్ కండక్ట్ చేయడానికి మీకు తగినంత సమయం ఉందా లేదా అని అడుగుతుంది కాబట్టి మనం దీనికి ఎస్ఆర్ నో అని కూడా క్లిక్ చేసుకోవాలి. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీ యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. డిడ్ ద స్టూడెంట్ మేడ్ ఎనీ ప్రాజెక్ట్ అండర్ ఈఎండిపి కింద ఏదైనా ప్రాజెక్ట్ తయారు చేశారా లేదా అనేది. తయారు చేస్తే తయారు చేశారని, లేకపోతే లేదని. డూ యూ ఫైండ్ దిస్ ప్రోగ్రామ్ రెలవెంట్ అండ్ యూస్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్. జనరల్గా ఇవన్నీ ఎస్ పెడితేనే బాగుంటుంది. ఎస్. వేర్ ద ప్రాజెక్ట్ మేడ్ అండర్ ఈఎండిపి ఆర్ కండక్టెడ్ విత్ క్లాస్ రూమ్ లెర్నింగ్. ఈ ఎక్కడ కండక్ట్ చేశారని అడుగుతుంది కాబట్టి ఎస్ ఆర్ నో మనం పెట్టాలి. నెక్స్ట్ వన్, డూ యూ రికమెండెడ్ దిస్ ప్రోగ్రామ్ టు అదర్స్కి మీరు రికమెండ్ చేస్తారని అడుగుతుంది. ఎస్, రికమెండ్ చేస్తానని చెప్పండి. డూ యూ ప్రిపేర్ స్కూల్ ఈఎండిపి ప్లాన్. స్కూల్ ఈఎండిపి ప్లాన్ మీరు ప్రిపేర్ చేశారా అని అడుగుతుంది. ఎస్ అని పెట్టండి. నెక్స్ట్, అండ్ ఓవరాల్ నోట్, హ్యావ్ యూ అబ్జర్వ్డ్ ఎనీ చేంజెస్ ఇన్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ యువర్ సెల్ఫ్ టువర్డ్స్ అకాడమిక్ డ్యూ టు దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీలో ఏమన్నా ఓవరాల్ చేంజెస్ ఏమన్నా వచ్చినాయా, ఏ రకంగా అబ్జర్వ్ చేశారనేది మీరు ఇక్కడ ఈ ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. నెక్స్ట్ వన్, హ్యావ్ యూ గాట్ ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ ప్రిన్సిపల్, హెచ్ఎం, మేనేజ్మెంట్, పేరెంట్స్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. ఇది మీరు ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారా మీ హెచ్ఎంస్కి లేదా మీ మేనేజ్మెంట్కి అలాగే పేరెంట్స్ ప్రోగ్రామ్స్కి అనేది సెలెక్ట్ చేయండి. ఇది కూడా ఎస్, మ్యాక్సిమం ఎస్ పెట్టుకోండి. మీరు ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఈ 4 మాడ్యూల్స్ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ ఫారం సబ్మిట్ అవుతుంది. ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఈఎండిపికి సంబంధించిన ఈఎండిపి ప్రోగ్రామ్ అసెస్మెంట్ ఫామ్ అనేది. మై డియర్ టీచర్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నా వీడియోపై కామెంట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.